నమస్కారం. మార్చి 2026 ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు ఇన్విజిలేటర్గా డ్యూటీ పడిందా? అయితే ఈ సమాచారం మీకోసమే. ప్రభుత్వం కొన్ని చాలా కీలకమైన ఆదేశాలిచ్చింది. వాటి గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ విషయానికొద్దాం. ప్రభుత్వం రాబోయే మార్చ్ 2026 ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం ఇన్విజిలేటర్ల అపాయింట్మెంట్ ఆర్డర్స్ని రిలీజ్ చేసేసింది. ఇదేదో గాలివార్త కాదు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదే ఆ అఫీషియల్ ఆర్డర్. ప్రొసీడింగ్ నంబర్ కూడా క్లియర్గా ఉంది. ఆర్సీ నంబర్ GEXMOSSC Institund/6/2026-DGE. డేట్ కూడా చూడండి, February 4, 2026. ఈ వివరాల ఆధారంగానే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అన్ని రూల్స్ ఉన్నాయి. ఇది పక్కా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. రైట్, ఉత్తర్వులు వచ్చాయి. సరే, మరి డ్యూటీ ఎప్పటినుంచి ఎప్పటి వరకు? ఇది చాలా ముఖ్యం కదా. ఆ తేదీలేంటో ఇప్పుడొకసారి చూసేద్దాం. ఓకే, డేట్స్ చూశారు కదా. మార్చ్ 16, 2026న ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. ఏప్రిల్ 1, 2026న ముగుస్తాయి. అంటే ఈ మధ్యలోనే మన ఇన్విజిలేటర్ల డ్యూటీస్ అన్నీ ఉంటాయి. ఈ డేట్స్ కొంచెం జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. సరే, తేదీలు తెలిసాయి. మరి ఇప్పుడు డ్యూటీకి ఎలా రిపోర్ట్ చేయాలి? ప్రొసీజర్ ఏంటి? దీని గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి ఇందులో. చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, మీ రెగ్యులర్ డ్యూటీ నుంచి రిలీవ్ అవ్వాలి. అంటే మీ హెడ్ మాస్టర్ లేదా MU దగ్గర రిలీవింగ్ ఆర్డర్ తీసుకోవాలి. అది ఫస్ట్ పని. ఇక రెండోది, మీకు అలాట్ చేసిన ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. అక్కడ చీఫ్ సూపరింటెండెంట్ అంటే CS గారికి లేదా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ DO గారికి రిపోర్ట్ చేయాలి. ఇక మూడోది, ఇది అస్సలు మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్, మీతో పాటు అఫీషియల్ ఐడి కార్డ్, మీ HM లేదా MU ఆఫీస్ నుంచి ఇచ్చిన ఫోటో ఐడి కార్డ్ ఖచ్చితంగా తీసుకెళ్లాలి. ఆగండి, ఇక్కడే ఇంకో విషయం కూడా ఉంది. రిపోర్టింగ్ టైం అందరికీ ఒకేలా లేదు. ముఖ్యంగా AB కేటగిరీ సెంటర్స్లో డ్యూటీ పడిన వాళ్లకి కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్ ఉన్నాయి. అవేంటంటే? ఓకే, ఆ స్పెషల్ టైమింగ్స్ ఏంటంటే, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ డే అంటే మార్చ్ 16న మార్నింగ్ 7:45 కల్లా రిపోర్ట్ చేయాలి, షార్ప్. ఇక మిగతా రోజుల్లో ఎగ్జామ్ మొదలవడానికి సరిగ్గా అరగంట ముందు అంటే 30 నిమిషాల ముందు సెంటర్లో ఉండాలి. టైమింగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇప్పటివరకు ప్రొసీజర్ చూశాం. ఇప్పుడు కొన్ని చాలా సీరియస్ రూల్స్, వార్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఇదే. ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఉండదు. చాలా క్లియర్గా, బోల్డ్గా చెప్పారు. అంటే ఈ డ్యూటీ తప్పనిసరి. ఎలాంటి ఎక్స్క్యూజ్లు, ఎలాంటి రిక్వెస్ట్లు పనిచెయ్యవు. ఇది ఫైనల్. ఓకే, ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నారు. ఒకవేళ డ్యూటీకి వెళ్ళకపోతే లేదా సరిగ్గా చెయ్యకపోతే అప్పుడేం జరుగుతుంది? దానిక్కూడా చాలా క్లియర్గా చెప్పారు. సీరియస్ డిసిప్లినరీ యాక్షన్ ఉంటుందట. ఆ యాక్షన్ ఏంటో చూద్దాం. డ్యూటీ సరిగ్గా చెయ్యకపోతే యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఏకంగా 2 రూల్స్ కింద యాక్షన్ తీసుకుంటారట. ఒకటి 1997 యాక్ట్ నెంబర్ 25, రెండోది 1991 APCS-CCA రూల్స్. మీకు తెలిసే ఉంటుంది, APCS అంటే ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ అన్నమాట. అంటే ఇది నేరుగా సర్వీస్ రూల్స్కి సంబంధించిన విషయం. ఈ డ్యూటీని లైట్ తీసుకునే ఛాన్సే లేదు. అయితే ఇంత స్ట్రిక్ట్గా ఉన్న ఒక మంచి విషయం కూడా ఉంది. ఈ డ్యూటీకి అటెండ్ అయ్యే వాళ్లందరికీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం TA/DA కూడా ఇస్తారు. సరే, ఇవండి ముఖ్యమైన విషయాలు. ఇక ఫైనల్గా ఒక చిన్న సలహా. ఈ విషయంపై గాని లేదా ఇలాంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి గాని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే AP టీచర్స్ న్యూస్ను ఫాలో అవుతూ ఉండండి. మరో ముఖ్యమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.